నమస్కారం. నేను వేణు. మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. ప్రకృతి వైపరీత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఉత్తరాంధ్ర కలెక్టర్ల సమావేశంలో సూచించిన హోంమంత్రి వంగలపూడి అనిత. అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులకు వైసీపీ సాయం. చెక్కులను అందజేసిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు. విజయవాడ ముంపును రాజకీయం చేయడం సరికాదన్న మాజీ మంత్రి అంబటి. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే బోట్ల డ్రామా ఆడుతున్నారని ఫైర్. పిఠాపురం నియోజకవర్గ రైతాంగాన్ని ప్రజలను ఆదుకోవాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వర్మ విజ్ఞప్తి చేశారు. కాకినాడ జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటనకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కలిశారు. పిఠాపురం నియోజకవర్గంలోని వరద ముంపు పరిస్థితులను ముఖ్యమంత్రి చంద్రబాబుకు వర్మ వివరించారు. అలాగే ఏలేరు ఫేజ్ 2, సుద్దగడ్డ, పెదకాలువ ఆధునీకరణ పనులను రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్మోహన్ రెడ్డి నిలుపు చేయడం వల్లే పిఠాపురం నియోజకవర్గం ముంపు బారిన పడిందని అన్నారు. ముంపు కారణంగా తీవ్రంగా నష్టపోయిన పిఠాపురం నియోజకవర్గ రైతాంగాన్ని ప్రజలను ఆదుకోవాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వర్మ విజ్ఞప్తి చేశారు. గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 180012020056 9112123456. వైపరీత్యాల సమయంలో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తక్షణ సహాయక చర్యల్లో బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులను హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. వైపరీత్యాల సమయంలో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. భారీ వర్షాల వల్ల పొంగి పొర్లుతున్న వాగులు, కాల్వల విషయంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో విశాఖపట్నం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ గత 15 రోజుల్లో రాష్ట్రంలో 2 తుఫాన్లు వచ్చాయని, ఈ నెల 8, 9 తేదీల్లో భారీ వర్షాలు కురిశాయని అన్నారు. భారీ వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, విజయవాడలో తీసుకున్న సహాయక రక్షణ చర్యల మాదిరిగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఎంత ప్రికాషనరీగా ఉన్నా కొన్ని సందర్భాల్లో మనకి తెలియకుండానే కొన్ని డిజాస్టర్స్ వస్తున్నాయి. దానికి ఎగ్జాంపుల్ ఒక కేస్ స్టడీలా తీసుకోవాల్సింది మన విజయవాడ ఫ్లడ్. మనం ఇంతవరకు చాలా మంది మనం ఏం చేస్తామంటే సైక్లోన్ ఏరియాస్ అంటే నాకు ఈ బీచ్ ఏరియాస్ ఏదైతే ఉన్నా, కోస్టల్ ఏరియాస్ ఏదైతే ఉన్నా ఏరియాస్ ఉన్న వాళ్ళందరూ కూడా సైక్లోన్ విషయంలో మనం కొంత ఎలర్ట్గా ఉంటాం. కానీ ఫ్లడ్స్ విషయంలోని ఎంతో కొంత కొంచెం ఎలర్ట్నెస్ కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే ఫ్లడ్ వచ్చినప్పుడు చూసుకున్నామే ఎంత క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఇన్ఫ్లో వస్తుంది, ఎంత క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఓవర్ఫ్లో అవుతుంది, అవుట్ఫ్లో అవుతుంది. ఈ విషయంలో మనం మాట్లాడతాం. మనం అన్నీ కూడా చూసేసుకున్నామో, లేకపోతే అన్ని మేము ఎలర్ట్గా ఉన్నామో, అన్నీ బాగానే ఉన్నాయనో అనుకుంటే కనుక చాలా పొరపాటు అవుతుంది. ఎందుకంటే కంపల్సరీ బర్న్ స్ట్రెంగ్స్ కానీ, రిజర్వాయర్స్ కానీ, ఇన్ఫ్లో కానీ, అవుట్ఫ్లో కానీ, దాని కెపాసిటీ కానీ, దాని గేట్స్ కానీ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది దయచేసి కలెక్టర్స్ అందరూ కూడా ఇరిగేషన్ వాళ్ళతో సపరేట్గా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఏదైనా అవసరం అవుతుంది. కొన్ని గేట్స్ ఇందాకే మన కలెక్టర్ గారు చెప్పారు, కొన్ని గేట్స్ పాడైపోయినాయండి, ఒక 7 గేట్స్ ఉన్నాయనుకోండి, అందులో 2 or 3 అసలు వర్క్ చేయడం. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇరిగేషన్, పిఆర్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇందులో ఎలక్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా, మీరు ఏదైతే కంట్రోల్ రూమ్ నెంబర్స్ కూడా పర్మనెంట్ నెంబర్స్ తీసుకోండి. ప్రతిసారి కంట్రోల్ రూమ్ నెంబర్ మారుస్తూ ఉంటారండి. పర్మనెంట్గా కంట్రోల్ రూమ్ని మెయింటైన్ చేయండి ప్రతి జిల్లాలోని. అదేవిధంగా మండల్ హెడ్ క్వార్టర్స్లో కూడా కంట్రోల్ రూమ్ని ప్రతిరోజు ప్రతిసారి కూడా మీరు మెయింటైన్ చేయండి. ఒకే నెంబర్ని మెయింటైన్ చేయండి. దానివలన పబ్లిక్కి అలవాటు అవుతుంది ఆ నెంబర్. అట్ ద సేమ్ టైం నేను డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా నేను క్లియర్గా చెప్పాలంటే హెచ్చరించడమే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా. ఎందుకంటే ఈ సిచ్యువేషన్స్లో
పొలిటికల్గా కూడా కొంతమంది దీన్ని మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ చేయడానికి కూడా చాలా మంది ఉన్నారు. మీరు అలాంటి వాటి మీద కూడా మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ మొన్న విజయవాడలో జరిగిన బోట్లో మనకి కృష్ణా బ్యారేజ్ దగ్గర బోట్స్ రావడం విషయంలో డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా మీ అందరికీ కూడా తెలిసే ఉంటారు. అలాగనే కాదు, ప్రతి చోట కూడా ఎక్కడో ఒకడో చిన్న ప్రాబ్లం ఫేస్ చేయడానికి గంజాయి మత్తులోనే చేస్తాడు, వాడు ఇంటెన్షనల్గానే చేస్తాడు, ఏదో ఒక బ్రీచ్ అలాంటివి ఏదైనా జరిగినా ఎక్కడైనా ఏదైనా చిన్న ప్రాబ్లం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన డిపార్ట్మెంట్కి కూడా ఉంది. కాబట్టి బీ అలర్ట్, అందరూ కూడా మనకి సైక్లోన్స్ వచ్చి ఈ ఏరియా ముఖ్యంగా రైనీ సీజన్లోనే ఎక్కడ కూడా మనం అలసత్వం గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 180012020056 9112123456. విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు ప్రజలకు అందించే సహాయక చర్యలపై దృష్టి పెట్టాలని కాకినాడ మాజీ ఎంపీ, వైసీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగా గీత హితవు పలికారు. విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు ప్రజలకు అందించే సహాయక చర్యలపై దృష్టి పెట్టాలే గాని గత ప్రభుత్వం మీద నిందలు, విమర్శలు చేయడం సరికదని కాకినాడ మాజీ ఎంపీ, వైసీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగా గీత పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోల్లో వరద ముంపుకు గురైన పంట కాలువలను, కాలనీలను వైసీపీ నాయకులతో కలిసి ఆమె పర్యటించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం కన్నా ముందు ఈ ప్రభుత్వమే అధికారంలో ఉందని, అప్పుడు పనులు ఎందుకు చేయలేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ ముందున్న ప్రభుత్వం ఎందుకు చేయలేదు? వాళ్ళు చేసేసి ఉంటే మేము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది 19 to 24. బట్ అంతవరకు ఉన్నవారు, అంతకుముందు రాష్ట్రం ఒక్కటిగా ఉన్నప్పుడు చేసిన వాళ్ళు ఇవన్నీ వేసుకుంటే వల్ల ప్రజల్లో చులకన అవటం తప్ప ఇప్పటికైనా సరే మేము అదే చెప్తున్నాం. సూరంపాలెం ఇప్పుడేంటి, నాకు తెలిసినప్పటి నుంచి సూరంపాలెం ఎప్పుడు వచ్చినా ఒకటి ప్రకృతి రీత్యా కానీ లేకపోతే నైసర్గిక రీత్యా కానీ అదున్న ప్రాంతం ముంపుకు గురయ్యే ప్రాంతం ఒకటి అయినప్పటికీ కూడా అక్కడ వాళ్ళకి కావాల్సింది, అక్కడ ఎప్పటి నుంచో గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన వంతెన, ఆ వంతెనకి డబ్బులు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అది కొంచెం కనుక పూర్తి చేస్తుంటే ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేదు, పడవలు పెట్టాల్సిన పరిస్థితి లేకుండా అందరినీ ఆ వంతెన మీద తరలించడానికి ఉంటుంది. అలా రకరకాల కారణాలు ఉన్నాయి. కాబట్టి మీ మీద మేము, మా మీద మేము అని కాకుండా ఒకటి ఫస్ట్ ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఏ విధంగా మిటిగేషన్ ఎట్లా చేస్తారు, రెండు ఫ్లడ్స్ అనంతరం పర్మనెంట్ స్ట్రక్చర్స్కి ఏం చేయాలి, ఇవి చాలా ఉన్నాయి. అదేవిధంగా నాగులాపల్లి దగ్గర హై లెవెల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తే ఇంచుమించుగా 1000 నుంచి 1500 ఎకరాలు ముంపుకు గురి కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే పెదయేరుకు సంబంధించి కానీ నక్కలగండి కానీ గొర్రెగండి కానీ ఇవన్నీ చేయాలి. ఏలేరు మోడర్నైజేషన్కి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ ఒకవేళ అది వేరే డిస్కషన్, ఎందుకంటే ఒకవేళ ప్రాజెక్టు మీద ఎవరేం చేశారు ఎవరేం చేయలేదు డిస్కషన్ చేయాలంటే ఇప్పుడు ఈ సందర్భంలో ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ముందు ఫస్ట్ మనం మిటిగేషన్ ఏం చేస్తామనేది బాధ్యత ఉందని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. కాబట్టి ముఖం మీద ఒకళ్ళు నిందలు వేసుకోవడం కాకుండా ఇక్కడ మనకి ఇప్పుడు వచ్చే ఫ్లడ్, మనకు వచ్చేది ఫ్లడ్ ఇంకొకటో కాదు, మనం రిలీజ్ చేస్తున్న వాటర్. కాబట్టి రిలీజ్ అవుతుంది, అక్కడ నిండిపోతుంది. 20 TMCలు నిండిన తర్వాతే ముందు నుంచి ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను 2 రోజుల నుంచి కూడా MROస్ కానీ కమిషనర్స్ కానీ అదేవిధంగా స్థానికంగా ఉండే అధికారులు అందరితో కూడా నేను మాట్లాడడం జరిగింది. RDO గారు కానీ ఇరిగేషన్ వాళ్ళు అందరితో కూడా మేము కూడా మాట్లాడాం. బట్ ప్రతి నెల క్యాలెండర్ రీత్యా ఆయన సంక్షేమ పథకాలు ఇవ్వటం వల్ల ఎక్కడ కూడా ఆర్థికంగా ఇబ్బంది పడేవారు కాదు. ఇదో గతంలో కోనసీమ ప్రాంతంలో కానీ ఎక్కడైనా వరదలు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా క్యాంపులు, అక్కడ అట్మాస్ఫియర్కి సంబంధించిన రిపోర్ట్ రాగానే వాళ్ళని క్యాంపుల్లోకి పెట్టి క్యాంపుల్లోంచి వెళ్ళేటప్పుడు కూడా 2000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి అన్ని రకాలుగా ఆదుకునే పరిస్థితులు ఉన్నాయి. బట్ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి కూడా లేనట్టుగానే విజయవాడ ప్రాంతం నుంచి చాలా మంది కూడా ఫోన్లో కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇట్లా కాకుండా ప్రభుత్వం ప్రజల్ని మానవతా దృక్పథంతో చూడాల్సిన అవసరం ఉంది. గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 180012020056 9112123456. అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంలో మృతి చెందిన కాకినాడ రూరల్ ప్రాంతానికి చెందిన చల్లపల్లి హారిక కుటుంబాన్ని మాజీ మంత్రి, వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు పరామర్శించారు. గత నెల ఆగస్టు 21న అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంలో మృతి చెందిన కాకినాడ రూరల్ ప్రాంతానికి చెందిన
చల్లపల్లి హారిక కుటుంబాన్ని బుధవారం మాజీ మంత్రి వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు కుర్సాల కన్నబాబు పరామర్శించారు. కాకినాడ రమణయ్యపేటకు హారిక నివాసానికి వెళ్లి తల్లి అన్నపూర్ణను ఓదార్చి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వైసీపీ తరపున మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మంజూరు చేసిన 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. గూడూరులోని కోర్టు హాల్లో ఈ నెల 14వ తేదీన జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. తిరుపతి జిల్లా గూడూరులోని కోర్టు హాల్లో 7వ అదనపు జిల్లా జడ్జి సుల్తానా బేగం ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్పై పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. జాతీయ మెగా లోక్ అదాలత్లో వీలైనంత ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా పోలీసులు చర్యలు చేపట్టాలని జడ్జి ఆదేశించారు. ఈ సమావేశంలో సిఐలు, ఎస్ఐలు, కోర్టు సిబ్బంది, లోక్ అదాలత్ సభ్యులు పాల్గొన్నారు. గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలోని కనకదుర్గమ్మను సినీ హీరో సాయి ధర్మతేజ్ దర్శించుకున్నారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలోని కనకదుర్గమ్మను సినీ హీరో సాయి ధర్మతేజ్ దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ఆయనకు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం కల్పించారు. అమ్మవారి దర్శనానంతరం వీరికి ఆలయ వేద పండితులు ఆశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు. గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. బద్వేలు పట్టణంలో వినాయక చవితి నవరాత్రి వేడుకలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. కడప జిల్లా బద్వేలు పట్టణంలో వినాయక చవితి నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయకుని మండపాల్లో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బద్వేలు పట్టణ ప్రజలు తండోపతండాలుగా వచ్చి వినాయకుడిని దర్శించుకున్నారు. బుధవారం టీడీపీ బద్వేల్ నియోజకవర్గ యువనేత రితీష్ రెడ్డి 5వ రోజు వినాయక చవితి సందర్భంగా బీవీఆర్ కాంప్లెక్స్ ప్రాంగణంలో ఉన్న వినాయకుడిని 4 రోడ్ల కూడలిలో ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో వినాయక ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన వినాయకుడిని ఎన్జీఓ కాలనీలోని వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. దేవుడి దగ్గరికి సార్ వెళ్ళిపోయినానికి మనం రాలేదు. పెద్ద అబ్బాయి తప్పకుండా వెళ్ళమ్మను అంటే పంపించేశాడు. వచ్చిన చాలా సంతోషం అనిపించేసింది. ఇప్పుడు టైం లేదమ్మా నాకు, నువ్వు పెళ్ళి భోజనాలు పెట్టించమ్మా అని అన్నాడు. అందుకు వచ్చాను. చంద్రశేఖర్ బాగా చూసుకుంటున్నాడు అబ్బాయి. విఘ్నేష్ చల్లగా మంచిగా అందరిని చూడాలని కోరుతున్నాను. స్వామి దయ వల్ల మనం అందరం ఉన్నాం బాగా. ఇప్పుడు ప్రతి సంవత్సరం బాగా జరుపుకుంటాం మనం ఇక్కడ. అలాగే ప్రతి ఇయర్ బాగా జరగాలని కోరుకుంటున్నాను. రాజారెడ్డి వీధి వినాయక చవితి జరపబడి ఇప్పుడు 32 సంవత్సరాలుగా ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. చిన్నగా ప్రారంభించి ఈరోజు కడపలో అతిపెద్ద స్థాయికి చేరుకోవడం జరిగింది. ఈ ప్రయాణంలో ఎంతోమంది దాతలు, మా సోదరుడు కందుల సింహాద్రి గారి ప్రోత్సాహం ఉంది, అలాగే ఇప్పుడు వారి కుమారుల ప్రోత్సాహం ఉంది, అలాగే వాళ్ళ శ్రీమతి రాయదుర్గమ్మ గారి సహకారం ఉంది. సోదరుడు అశోక్ రెడ్డి, అవారెడ్డి ప్రసాద్, బొడగల బాలకృష్ణ గారు, ఇంకా చాలామంది దాతలు ప్రతి సంవత్సరం కూడా ఖర్చు వెనుకడకుండా ఈ విధంగా సహాయ సహకారం అందిస్తూ పోవడం వల్ల మేము రాజారెడ్డిలో అత్యంత ఘనంగా ఈ పండుగ నిర్వహిస్తున్నాం. ముందు కూడా ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలతో మంచి వివిధ రూపాల్లో ఈ పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని ఆశిస్తున్నాం. అందుకు తగ్గట్టుగా అందరూ సహకరించాలని ప్రార్థిస్తున్నాం. గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి.
కాంటాక్ట్ 1800-120-2056 9112123456. చోరీలకు పాల్పడిన ఇద్దరు దొంగలను పరవాడ పోలీసులు అరెస్టు చేసినట్టు ఎస్పీ దీపికా పాటిల్ పేర్కొన్నారు. అనకాపల్లి విజయనగరం జిల్లాలో చోరీలకు పాల్పడిన ఇద్దరు దొంగలను పరవాడ పోలీసులు అరెస్టు చేసినట్టు ఎస్పీ దీపికా పాటిల్ తెలిపారు. అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ దీపికా పాటిల్ మాట్లాడుతూ పరవాడ సిసిఎస్ పోలీసులు విశాఖపట్నానికి చెందిన వడ్డాది పోలరాజు, చిమనా ఎల్లాజీ అనే ఇద్దరు దొంగలను అరెస్టు చేసి వారి నుంచి 12 లక్షల రూపాయలు విలువ చేసే 17 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్టు చేసిన పరవాడ సిసిఎస్ పోలీసులను ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ, పరవాడ డిఎస్పీ, సిఐ, ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు. పరవాడ సిఐ గారు ఇంకా వాళ్ళ టీం చేసిన ఎఫర్ట్ వల్లే చేయగలిగాము. ఇలాంటి ఈ నేరాలు ఈయన ముందు కూడా చేశారు. మనం పట్టుకున్న అక్యూజ్డ్ ఇద్దరు కూడా విశాఖపట్నం సిటీకి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరు ముందు కూడా ఇలాంటి ప్రాపర్టీ ఒఫెన్సెస్ చేశారు. బైక్ థెఫ్ట్స్ అండ్ చైన్ స్నాచింగ్ కేసెస్ ఉన్నాయి. సో ఇలాంటి నేరస్తులందరినీ ఎగ్జామిన్ చేస్తాం వల్ల ఇంకా మన క్లూస్ టీమ్ సపోర్ట్ వల్ల ఈ కేసు డిటెక్ట్ చేస్తాం జరిగింది. దీంట్లో 1 year అయిపోయిన తర్వాత కూడా రికవరీ చేస్తున్నందుకు ఐ కంగ్రాచులేట్ సిఐ పర్వాడ అండ్ హిస్ టీమ్. కొన్ని ప్రాపర్టీ ఏదైతే పోయిందో మొత్తం అంతాలో 80%, 3 కేసెస్ కలిపి 80% పైన రికవరీ చేశారు. మొత్తం దర్యాప్తులో అయితే 3 కేసెస్ వాళ్ళు చేసింది తెలిసింది. 3 కూడా హౌస్ బ్రేకింగ్స్, నైట్ హౌస్ బ్రేకింగ్స్ కేసెస్ తెలిసింది. అనకాపల్లి టౌన్ లో కూడా ఒక కేసు అది. దాంట్లో మొత్తం పోయింది 7.5 తులాస్ అప్పుడు పోయిందని. దాంట్లో హారమును నెక్లెసెస్ రికవర్ చేస్తాం జరిగింది. అయితే హెచ్బీస్ కానీ వీళ్ళు గతంలో స్నాచింగ్ కేసెస్ కూడా వీళ్ళ మీద ఉన్నాయి. ఇద్దరు అక్యూజ్ వైజాగ్ సిటీ వాళ్ళే. దాంట్లో ఇద్దరి మీద గతంలో వేరే కేసెస్ కూడా ఉన్నాయి. స్నాచింగ్స్ అండ్ బైక్ థెఫ్ట్స్ కూడా కేసెస్ ఉన్నాయి. పోతం కూడా గోల్డే పోయింది. మనం రికవర్ చేయండి ఓన్లీ ఒక 20 grams సిల్వర్ ఒకటి చెప్పారు మనకి. అది ఒకటి రికవర్ అవ్వలేదు. గోల్డ్ అయితే మొత్తం రికవర్ చేసాము. మనకి కేసెస్ ఉన్నది పర్వాడ పోలీస్ స్టేషన్ లో ఉంది, అనకాపల్లి రూరల్ స్టేషన్ లో ఉంది, ఇంకొకటి విజయనగరం రూరల్, అనకాపల్లి టౌన్, విజయనగరం రూరల్, అనకాపల్లి టౌన్ స్టేషన్, విజయనగరం రూరల్ స్టేషన్, పర్వాడ స్టేషన్. ఫర్దర్ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా వీఆర్ డెవలపింగ్. మన దగ్గర జరిగింది, వైజాగ్ సిటీలో జరిగింది. సో 2 డిస్ట్రిక్ట్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ కోఆర్డినేట్ చేస్తున్నారు. ఇంకా ఫర్దర్ లీడ్స్ వస్తున్నాయి. దాంట్లో కూడా మనం టీమ్స్ పంపించి చేస్తాం. గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800-120-2056 9112123456. విజయవాడ ముంపును రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విజయవాడ ముంపును సీఎం చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. వైసీపీని టార్గెట్ చేస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద నిలిచిపోయిన 3 పడవలపై తప్పుడు విమర్శలు చేయడాన్ని దుయ్యబడ్డారు. కూటమి ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ప్రభుత్వం బోట్ల డ్రామా ఆడుతుందని ఫైర్ అయ్యారు. నిజానికి ప్రకాశం బ్యారేజ్ ఢీకొట్టిన పడవలు టీడీపీ వారివే అని ఆయన స్పష్టం చేశారు. అయినా వాటిని వైసీపీకి అంటగట్టడం దారుణమన్న అంబటి ఆ నింద మోపి తమ పార్టీ నాయకులను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోయే పరిస్థితి వచ్చేటటువంటి అవకాశం ఉందని, దీనంతటికీ కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణమని, అంతకు మించి ఇది ఒక కుట్రని, ఏదో ఒక విధంగా ప్రకాశం బ్యారేజీకి నష్టం చేసి ఆ వచ్చినటువంటి నష్టం తెలుగుదేశం పార్టీ వల్లే వచ్చింది అని ఒక అపవాదును క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కుట్ర పన్నారనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఇరిగేషన్ మంత్రి గారు చెప్తున్నారు, హోంమంత్రి గారు చెప్తున్నారు. వారికి ఉన్నటువంటి మొత్తం పత్రికా రంగంలో వారికి ఉన్నటువంటి బలం అంతా కూడా పత్రికలు రాస్తున్నాయి, టీవీ ఛానల్ చెప్తున్నాయి. దీనన్నిటికీ కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర. ఈ పెద్ద ప్రమాదం, సంక్షోభం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టాలి, కేసులు పెట్టి వారిని హింసించాలి అనేటువంటి దృక్పథంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పనిచేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.
3 పడవలు గుద్దుకున్నాయంట. 3 పడవలు కాదు, చాలా పడవలు గుద్దుకున్నాయి. నేను మనవి చేస్తున్నా, మొన్న జరిగినటువంటి ఈ పెద్ద వరద వల్ల సుమారుగా 10,42,000 క్యూసిక్ అనుకుంటాను, లేదా 11 లక్షల పైచలు, 11,43,000 క్యూసిక్ల వాటర్ ఎగువ నుంచి వచ్చింది. చాలా పెద్ద ప్రవాహం, అది చిన్న ప్రవాహం కాదు. బహుశా ఈ మధ్యకాలంలో ఎప్పుడూ రానంత ప్రవాహం 11,43,000 క్యూసిక్లు వస్తే ఎగువన ఉన్నటువంటి బోట్లు తెగిపోయి కొట్టుకొచ్చేసాయి. 1 కాదు, 2 కాదు, ఈ 3 కాదు, టూరిజం బోట్ కూడా కొట్టుకొచ్చేసింది. చిన్న బోట్లు వచ్చాయి. అవి ఏంటంటే ఈ ప్రకాశం బ్యారేజ్కి సంబంధించినటువంటి గేట్లలో పట్టేటటువంటి బోట్లు. అలాంటివి కొన్ని వందలు కొట్టుకుపోయాయి కింద ప్రవాహానికి కొట్టుకుపోయినటువంటి సందర్భం. ఈ 3 బోట్లు చాలా పెద్దవి కాబట్టి అవి పట్టేస్తే అవి డ్యామేజ్ చేయడానికి కుట్ర పన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదంతా చేశారు. దానిలో పాపం కోమటి రామ్మోహన్ అనే ఆయన ఒక ఆయన, ఉషాద్రి అనే ఆయన ఒక ఆయన, వీళ్ళిద్దరిని నిన్న అరెస్ట్ చేశారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. వీళ్ళిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్న వాళ్ళందరి మీద కక్ష సాధించాలనేటువంటి ఏకైకమైన దృక్పథంతో తప్ప ఏమైనా ఉందని నాకు అర్థం కాదా. 3 బోట్లు పెట్టి ప్రకాశం బ్యారేజ్ని పడగొట్టేసి, కృష్ణా జిల్లాని ముంచేసి, గుంటూరు జిల్లాని ముంచేసి, ఇంత పెద్ద విధ్వంసానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూనుకుందనేటువంటి మాట ఎట్లా వచ్చింది నోరు? నాకు చంద్రబాబు నాయుడు గారు నేను తెలియక అడుగుతాను. ఇంత చౌకబారు ఎత్తుకనేసి మమ్మల్ని భ్రష్టు పట్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్న మీకు నేను మనవి చేస్తున్నా, దీన్ని ఎవడో నమ్మడు. ఇలాంటి ఆరోపణలు చేస్తున్నటువంటి మీరు భ్రష్టు పడతారు. మీరు భ్రష్టు పట్టే ప్రమాదం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి వెనుక ఉన్న 40% ఓట్లంటే భయం. మీరు గెలిచారే, ఆ గెలుపు మీది కాదని భయం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కాకినాడ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన, నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. ప్రకృతి వైపరీత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలి, ఉత్తరాంధ్ర కలెక్టర్ల సమావేశంలో సూచించిన హోంమంత్రి వంగలపూడి అనిత. అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులకు వైసీపీ సాయం, చెక్కులను అందజేసిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు. విజయవాడ ముంపును రాజకీయం చేయడం సరికాదన్న మాజీ మంత్రి అంబటి, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే బోట్ల డ్రామా ఆడుతున్నారని ఫైర్. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.